హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ రాజకీయ చదరంగం. కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్రంగా సాగుతుంటాయి. ఇక్కడ గెలుపోటములను అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గత ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 11 స్థానాలను వైసీపీనే గెలుచుకుంది. టీడీపీ 3 స్థానాలకి పరిమితమైంది. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో పలువురు ఎమ్మెల్యేలు ఆ పార్టీలో చేరారు. అటువంటి వారిలో నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి. అయితే టీడీపీలో చేరిన కొన్నాళ్లకే ఆయన గుండెపోటుతో మరణించారు. దాంతో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో నాగిరెడ్డి అన్న కొడుకు భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారు. నాగిరెడ్డిపై టీడీపీ నుంచి పోటీ చేసిన శిల్పా మోహన్ రెడ్డి బ్రహ్మానందరెడ్డిపై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయడం విశేషం. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఇప్పటి వరకు ఇక్కడ ఉప ఎన్నికలను కలుపుకుని 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 4 సార్లు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించగా 5 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరో 4 సార్లు టీడీపీ విజయం సాధించగా వైసీపీ జనతా పార్టీలు ఒక్కోసారి గెలుపొందాయి. 2004 నుంచి ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి 3 సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు విజయం సాధించారు. 2 సార్లు కాంగ్రెస్ తరపున గెలవగా టీడీపీ తరపున పోటీ చేసిన ఒక్కసారి ఓటమి చవిచూశారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి భూమా నాగిరెడ్డి పోటీ చేసి టీడీపీ నుంచి బరిలో ఉన్న శిల్పాపై విజయం సాధించారు. అయితే భూమా ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ టికెట్ ఆశించిన శిల్పకి ఆ సీటు దక్కకపోవడంతో వైసీపీ గూటికి వెళ్లారు. ఇక టీడీపీ భూమా నాగిరెడ్డి అన్న మాజీ ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి కుమారుడు బ్రహ్మానందరెడ్డికి టికెట్ ఇచ్చింది. శిల్ప భూమాల మధ్య వార్లో మరోసారి భూమాదే పైచేయి అయింది. రాజకీయంగా పెద్దగా క్రియాశీలకంగా లేని బ్రహ్మానందరెడ్డి బాబాయి ఆకస్మిక మరణంతో రాజకీయ ప్రవేశం చేశారు. తన తండ్రి గతంలో ఎమ్మెల్యేగా చేసినా అప్పటికి బ్రహ్మానందరెడ్డి ఇంకా చిన్నపిల్లవాడే. ఇక్కడ భూమా చిన్న కుమార్తె బరిలో ఉండవచ్చని వార్తలు వచ్చినా చివరకు టికెట్ దక్కించుకుని సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డిపై విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. నంద్యాల నియోజకవర్గంలో నంద్యాలతో పాటు గోస్పాడు మండలాలున్నాయి. ఇక్కడ 1,80,000కు పైగానే ఓటర్లున్నారు. రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత బీసీలు, మైనార్టీలు, ఎస్సీల ఓటర్లున్నారు. గెలుపోటములను నిర్ణయించేది వీరే. ఇక్కడ ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గం వారు విజయం సాధించారు. టీడీపీ నుంచి 2 సార్లు మైనారిటీ నేత ఫరూక్ విజయం సాధించారు. 2004, 2009లో కాంగ్రెస్ నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించిన శిల్పా మోహన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో భూమా నాగిరెడ్డిపై విజయం సాధించారు. అయితే భూమా టీడీపీలో చేరడం, ఆ తర్వాత ఆకస్మికంగా మరణించడంతో భూమా అన్న కుమారుడు టీడీపీ నుంచి, శిల్ప వైసీపీ నుంచి బరిలో దిగగా మరోసారి విజయం భూమా ఫ్యామిలీకి దక్కింది. నంద్యాలలో ఈసారి బరిలో వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. అయితే టీడీపీ తరపున ఎవరు బరిలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ తరపున పలువురు పోటీ పడుతున్నారు. గత ఉప ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించిన బ్రహ్మానందరెడ్డి మరోసారి పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే భూమా కుటుంబానికి ఆళ్లగడ్డ మాత్రమే దక్కవచ్చని అంటున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాలలో పోరు ఎవరి మధ్య ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో భూమాపై ఓడిపోయిన శిల్ప ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డిపై కూడా ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా గెలవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ గెలుపోటములను నిర్ణయించేది నంద్యాల పట్టణ ఓటర్లే కాబట్టి వారిని ఆకర్షించడానికి 2 పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే టీడీపీ టికెట్ విషయంలో స్పష్టత లేదు. మైనార్టీ కోటాలో ఫరూక్, సిట్టింగ్ ఎమ్మెల్యేగా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నటుడుగా ఏవి సుబ్బారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఈ విషయంలో భూమా ప్రాణమిత్రుడైన సుబ్బారెడ్డికి అఖిలప్రియతో విభేదాలొచ్చినట్లు చెబుతారు. టీడీపీలో వర్గపోరు ఉండగా వైసీపీ మాత్రం గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ ఎవరి మధ్య ఉండనుంది అనేది ఆసక్తి రేపుతోంది. ఈసారి నంద్యాలలో ఎలాగైనా పాగా వేయాలని శిల్పా మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక్కడ తాను గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి వస్తుందని ఆయన నమ్మకంగా ఉన్నారు. మరోవైపు తామే పోటీ చేస్తామని అఖిలప్రియ అంటుంది. మైనారిటీల పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే భూమా మిత్రుడు ఏవి సుబ్బారెడ్డి టికెట్ ఖాయమనే నమ్మకంతో ప్రచారం ప్రారంభించారని అంటున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడ పోటీ చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల ఎవరిది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా నేటి రాజకీయ చదరంగం. వచ్చే రాజకీయ చదరంగంలో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.